రైట్ వరంగల్ వ్యాప్తంగా కూడా బాణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడని చెప్పవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతము వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఉదయం 7 గంటల నుండి కూడా మిట్ట మధ్యాహ్నం ఎండను తలపిస్తుంది. అంత దారుణంగా ఎండలైతే బాణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎన్ని డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంది అక్కడ? యామిని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనమంతా ఎండతో బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఉదయం 8 తర్వాత కూడా ఎవరు జనాలు బయటికి రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గత వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 44 సెంటీగ్రేడ్లో కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. జనం ఎవరు కూడా బయటికి రాకుండా, ఒకవేళ బయటికి వస్తే కనుక తప్పకుండా జాగ్రత్తలు తీసుకుని బయటికి రావాలని వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా బయటకు వస్తే తప్పకుండా గొడుగు, కర్చీపు, ఇంకా క్యాపులు పెట్టుకుని మాత్రమే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మనం రెగ్యులర్గా వరంగల్ నగరంలో కావచ్చు, కామన్గా వ్యవసాయ సంబంధించి కనుక గమనిస్తే ప్రస్తుతం నేను అంబేద్కర్ జంక్షన్లో ఉన్న చూడొచ్చు. రెగ్యులర్గా ఇదంతా ఒక ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ మొత్తం జనాలతో కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ నుంచి సిటీ హన్మకొండ చౌరస్తా కావచ్చు, హైదరాబాద్కు వెళ్ళేటువంటి మార్గం ఇదే, కరీంనగర్ వెళ్ళేటువంటి రోడ్డు వైపు మార్గం కూడా ఇదే. రెగ్యులర్గా పెద్ద రష్ ఉండి ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ ఇది. కానీ ఈ గత 4-5 రోజులకు ఉన్నటువంటి ఎండ తీవ్రత, వేడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఎవరు మాత్రం రోడ్డు మీదకి రావడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అవసరం నిమిత్తం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల కోసం వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా తప్పకుండా గొడుగు, ఇతర ఖర్చీపు, ఇంకా నీడ, ఏదో ఒకటి నీడ ఉండేలాగా చూసుకునే వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా ఉదయం 10 లోపే వారి ఆఫీస్లోకి వచ్చి వెయిట్ చేసి 11 వరకు ఉన్న తర్వాత మిగతా ప్రాంతాలలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర, చెట్ల దగ్గర కావచ్చు, ఎక్కడ నీడు ఉంటుందో అక్కడ సెదెత్తినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా 44-45 పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జనం అయితే ఎండ తీవ్రతతో భయపడిపోతున్నటువంటి పరిస్థితి. రోడ్ల మీదకి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవరైనా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని రావాలని వైద్యులు చెప్తున్న పరిస్థితి. నిన్న కాజీపేట నగరంలో శ్వేతార్క మూల గణపతి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున పూజలు చేశారు. మనం రెగ్యులర్గా వర్షం రావాలి, లేదా వర్షం కొడితే వర్షం ఎక్కువగా నమోదవుతుంది, వర్షం తగ్గిపోవాలంటూ పూజా కార్యక్రమాలు చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఈ ఎండ వేడిమి తగ్గాలి, ఎండలు తగ్గిపోవాలంటూ కూడా పూజా కార్యక్రమాలు చేసిన పరిస్థితి. మరిన్ని రానున్న రోజుల్లో 12 రోజుల పాటు కూడా ఈ ఎండలు ఎక్కువ ఉంటాయంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది. బయటికి వచ్చేటువంటి వ్యక్తులంతా కూడా జ్యూస్ పాయింట్ల దగ్గర కావచ్చు, నిమ్మరసం దగ్గర తాగుతూ కూడా వారు ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి. ఇటు వ్యవసాయ కూలీలు కూడా ఉపాధి హామీ వెళ్ళేటువంటి వారంతా కూడా 11 గంటల లోపే ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 11 తర్వాత మళ్ళీ 5 లోపు కూడా ఎవరు మాత్రం బయటికి రావట్లేదు. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేటువంటి వారు కావచ్చు, వాణిజ్య వ్యాపారకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే బయటికి కనబడుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. నిమ్మకాయ తాగడానికి, జ్యూస్ పాయింట్ దగ్గర తాగడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నటువంటి పరిస్థితి. రోజు రోజుకు ఎండ వేడిమి పెరుగుతున్నట్టు కూడా నగరవాసులు చెప్పినటువంటి పరిస్థితి. గ్రామాలలో కావచ్చు, నగరాలలో స్విమ్మింగ్ పూల్ చేస్తూ యూత్ అంతా కూడా ఒక ఎండ వేడిమి తగ్గిన పరిస్థితి. మనతో పాటు కొంతమంది నగరవాసులతో మాట్లాడడం, ఎట్లా ఉంది ఎండ, ఎందుకు నిమ్మరసం తాగారంటే ఏం చెప్తారు? అంటే చాలా తీవ్రతంగా వేడిగా ఉన్నదండి. బయటికి రావాలంటే ఇబ్బంది. కాకపోతే మనకి బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి వచ్చినాము. పనులన్నీ వదిలిపెట్టుకోలేం. దానివల్ల హీటు ఉండడం వల్ల కొంచెం చల్లబడుతుంది అని చెప్పేసి నిమ్మరసం తాగడం జరిగింది. ఇది నగరవాసుల అభిప్రాయం. అయితే మొత్తానికి ఎండ వేడిమి ఎక్కువ ఉన్న నేపథ్యంలో బయటికి రాలేకపోతున్నాం. కొంత పరిస్థితులు కావచ్చు, కొంచెం పనుల నేపథ్యంలో వచ్చినప్పటికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కూడా నగరవాసులు చెప్తున్న పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి కావచ్చు, ములుగులో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యామిని. రైట్.